ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారిక దర్శన టికెట్లు అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో 50 రూపాయల రూమ్ కానీ 100 రూపాయల రూమ్ కానీ అదేవిధంగా 1000 రూపాయల వరకు కూడా ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి. దాంతోపాటు శ్రీవారి మెట్లు కానీ అలిపిరి మెట్లు కానీ మనం ఎక్కాలంటే అలిపిరి మెట్ల టైమింగ్ కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారిక దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు అయితే అడగడం జరుగుతుందండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందుగా మన ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఎవరైతే నవంబర్ నెలలో కానీ అదేవిధంగా డిసెంబర్ నెలలో కానీ ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి మనకి తిరుపతిలో ప్రధానంగా 3 ప్లేసుల స్వామివారిక ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి ఈ టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసం, అంటే మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో మనకి విష్ణువాసం ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే మనకి రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణువాసానికి కనెక్ట్ అవి ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఐరన్ బ్రిడ్జ్ నుంచి మీరు నడుచుకుంటూ విష్ణువాసానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ అడిగితే ఎవరైనా కూడా చెప్తారండి. విష్ణువాసం ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా స్వామివారిక టోకెన్స్ అన్నది మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్ టైం అన్నది మనకి ఎప్పటికప్పుడు మారడం జరుగుతుంది కాబట్టి మీరు టోకెన్ తీసుకునేటువంటి ప్లేస్కి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి 4 గంటలకి, ఒక్కోసారి 3 గంటలకి, ఒక్కోసారి 2 గంటలకి మనకి తిరుమల కొండపైన భక్తుల మీద ఈ టైం అయితే డిపెండ్ అయి ఉంటుందండి. మనకి క్రౌడ్ ఎక్కువగా ఉంటే మనకు ఒక 2 గంటల ముందు నుంచి కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి 2 గంటల నుంచి 1 గంట నుంచి 12 గంటల నుంచి కూడా టోకెన్స్ అన్నది ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. క్రౌడ్ నార్మల్గా ఉంటే మనకి ఎప్పుడు ఇచ్చే విధంగానే సాయంత్రం 4 గంటలకు కానీ 3 గంటలకు కానీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నారో మీరు ఒక 2 గంటల ముందుగా కానీ లేదా 1 గంట ముందుగా కానీ విష్ణువాసం చేరుకున్నట్లయితే మీరు అక్కడ ఉన్న క్యూ లైన్లో నిల్చొని మీరు టోకెన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవాలి. మీరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అదేవిధంగా మనకి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని మాత్రమే టోకెన్ తీసుకోవాలండి. అదేవిధంగా మీరు ఏదిగాని టైంలో తిరుపతి రీచ్ అవుతే మీకు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసంలో ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ రూమ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా ఫ్రీ లాకర్స్ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మీరు ఉదయం 9 గంటలకు వచ్చినా లేదా నైట్ 10 గంటలకి, 6 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి ఏది గంట టైంలో మీరు తిరుపతి రీచ్ అవ్వని కూడా అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పడకుండా, ఎందుకంటే సాధారణంగా ఫ్యామిలీతో ఉంటారు కాబట్టి మనకు ఆ టైంలో ఎక్కడ ఉండాలి, ఏ విధంగా తిరుమల కొండకి చేరుకోవాలని కొద్దిగా టెన్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంలో కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మీరు విష్ణువాసంలోకి వెళ్తే మీకు అక్కడ ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఆడవారు రెడీ అవడానికి, మగవారు రెడీ అవ్వడానికి కూడా మనకి వాష్రూమ్లో, బాత్రూమ్లో సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కూడా, అంటే పడుకోవడానికి కూడా మనకి అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. స్వామివారికి అన్నప్రసాదం కూడా మనకి విష్ణువాసంలో కూడా పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా ఫ్రీ లాకర్స్ కూడా మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు అకామిడేషన్ కాకపోతే మార్నింగ్ టైంలో అంటే ఉదయం 6 గంటలకి మీకు వెళితే అక్కడైతే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మనకి విష్ణువాసంలో ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీరు తిరుపతి వెళ్తే ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి మనకి విష్ణువాసం అయితే మనకు అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మనకి 2వ ప్లేస్ వచ్చి మనకి తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. మనకి బస్టాండ్కి ఆపోజిట్లో ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదండి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దాటుకుని వెళితే మనకి శ్రీనివాసం కనిపిస్తుంది. అక్కడ మనకి ప్రతిరోజు కూడా సేమ్ ఇక్కడ టైమింగ్ అండి. మనకి అంటే 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఈరోజు అయితే మనకి టోకెన్స్ అన్నది 3 గంటలకి అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారండి. మనకి టైం అన్నది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి. ఒకసారి మీరు వెళ్ళే టైంలో ఒకసారి అక్కడ ఇన్ఫర్మేషన్ కనుక్కొని టోకెన్ కోసం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు సాధారణంగా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువ ఉంటే మనకి 2 గంటలకు కానీ 1 గంటకు కానీ మధ్యాహ్నం ఇవ్వడం జరుగుతుందండి. నార్మల్గా ఉంటే మనకి 3 గంటలకి 4 గంటలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకైనా మంచిదే కాబట్టి 1 గంట ముందుగా టోకెన్ కావాలి అనుకుంటే
మీరు ఒక గంట ముందుగా చేరుకుని ఆ ప్లేస్కి టోకెన్ అయితే తీసుకోండి. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి. ఈ టోకెన్ కోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలండి. అంటే ఒరిజినల్ కాపీ అయినా పర్వాలేదు, జిరాక్స్ కాపీ అయినా పర్వాలేదండి. అది చూపించి టోకెన్ తీసుకోవడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి మూడో ప్లేసు అలిపిరి. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి 2 రకాల స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి మనకి దివ్య దర్శన టోకెన్. ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకుందాం అనుకుంటారో మనకి శ్రీవారి మెట్ల మార్గంలో అయితే గతంలో అయితే టోకెన్స్ ఇచ్చేవారండి. అక్కడ ప్రజెంట్ అక్కడ టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. మనకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే శ్రీవారి భక్తులకు కూడా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మనకి మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు భూదేవి కాంప్లెక్స్లో మీరు లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి అలిపిరి దగ్గరే భూదేవి కాంప్లెక్స్లో 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి దివ్య దర్శనం టోకెన్స్ అయితే రెండోది ఎస్ఎస్డి టోకెన్స్. మనకి మిగిలినటువంటి 2 ప్లేసుల్లో ఏ విధంగా స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారు, సేమ్ ఇక్కడ కూడా మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. 2 కౌంటర్లు కూడా పక్క పక్కన ఉంటాయి. మీరు లైన్లో నిల్చున్నప్పుడు మీరు ఏ టోకెన్ కోసం లైన్లో నిల్చున్నారన్నది ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆ లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోండి. మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలండి. నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర దాన్ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎస్ఐ టోకెన్ తీసుకుంటే మీరు అంటే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ, లేదా ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఎస్ఎస్డి టోకెన్ తీసుకుంటే ఎక్కడ కూడా స్కాన్ అన్నది అవసరం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా, అంటే స్వామివారికి ఉచిత దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి శ్రీవారి మెట్లు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయండి. అదేవిధంగా అలిపిరి మెట్లు అయితే ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి మనకి నైట్ 8 గంటల వరకు కూడా అలిపిరి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయి. 12 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ మధ్యాహ్నం 2 లోపు అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మధ్యాహ్నం 2 దాటిన తర్వాత మనకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ తిరుమల కొండపైకి వెళ్ళి అనుమతించరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి టైం అన్నది అంటే సాధారణంగా ఎస్ఐ టోకెన్ టైం అన్నది ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి. అదేవిధంగా చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకుందాం అనుకుంటున్నాం, కాకపోతే మాకు కూడా లగేజ్ ఉందండి. ఈ లగేజ్ తోటి మెట్లన్నీ కూడా ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఎక్కడైనా ఉందా, లేదా లగేజ్ అన్నది కూడా తీసుకువెళ్ళాలా అని అడుగుతున్నారండి. మనకి అలిపిరి మెట్ల మార్గం వద్ద అంటే లెఫ్ట్ సైడు అంటే అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతాయి కదండి, దానికి లెఫ్ట్ సైడ్ మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంది. మీ లగేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ తిరుమల కొండపైకి రావడం జరుగుతుందండి. అది కూడా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ని తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుంది. మీరు అలిపిరి దగ్గర లగేజ్ ఇచ్చినప్పుడు మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ స్లిప్ని మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత జిఎన్సి టోల్ గేట్కి ముందుగానే అంటే అలిపిరి మెట్లన్నీ కూడా మీరు పైకి ఎక్కిన తర్వాత మీరు సేమ్ అదే దారిలో సుమారుగా అక్కడి నుంచి అంటే ఎండింగ్ పాయింట్ దగ్గర నుండి సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో మనకి రైట్ సైడు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ సర్వీస్ అంతా కూడా ఫ్రీ అండి. మీరు ₹1 కూడా ఎవరికి కూడా ఇవ్వనవసరం లేదు. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే శ్రీవారి భక్తులు కూడా మనకి శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు రైట్ సైడు మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మనకి MBC 34 కౌంటర్ దగ్గర మన లగేజ్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీ లగేజ్ని కలెక్ట్ చేసుకుని అక్కడ నుండి మీరు CRO ఆఫీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. CRO ఆఫీస్ అంటే మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది CRO ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. మరొకసారి చెప్తానండి, ఆఫీస్ నేము CRO. మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే అదేవిధంగా మనకి ARP కౌంటర్ ఎదురుగా మనకి CRO ఆఫీస్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి CRO ఆఫీస్ టైమింగు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా CRO ఆఫీస్ ఓపెన్ ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగు ఉదయం 6 గంటల నుండి
మధ్యాహ్నం 12 లోపు వెళ్తే మీకు రూమ్ అయితే చాలా ఈజీగా దొరకడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తిరుమల కొండపైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి సాధారణంగా 12 లోపు అయితే 100కి 100% మనకి రూమ్స్ అయితే దొరకడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా టీటీడీ దేవస్థానం వారు ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులు కేటాయించడం జరుగుతుందండి. దీనికోసం మీరు CROP దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నిల్చుని మీకు ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి ముందుగా రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడానికి సుమారుగా మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి ఒక 3 అవర్స్ పైనే టైం పడుతుందండి. ఈ 3 అవర్స్ తర్వాత మీకైతే ఒక SMS అయితే రావడం జరుగుతుంది. ఈ SMSలో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ యాప్ దగ్గర అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టాలి. ఆన్లైన్లో అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, యూపీఐ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కూడా మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టాలండి. CROP దగ్గర రూమ్ అన్నది ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటాయండి. అది కూడా ర్యాండమ్గా తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. మీకు రూమ్ అన్నది ₹50 రూమ్ వస్తే మీరు అడ్వాన్స్గా ₹550 డిపాజిట్ చేయాలండి. మనకి రూమ్ అన్నది 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల తర్వాత కూడా మీరు రూమ్లో ఉండాలనుకుంటే అంటే మనకి ఇన్ టైంలో స్వామివారి యొక్క దర్శనం కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా ఎక్స్టెన్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. దానికి కూడా అమౌంట్ అన్నది కట్ చేసుకుని టోటల్గా ₹100 కట్ చేసుకుంటారు. 2 డేస్ కూడా కట్ చేసుకుని మీకు మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే మీరు ఎక్స్ట్రాగా ₹550 కట్టారు కదండి, అందులో ₹100 కట్ చేసుకుని మిగిలిన ₹450 మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరు. అదేవిధంగా సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ అయితే ఇవ్వరు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలండి. దానిపైన మీరు ఎంతమంది ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా శ్రీవారి యొక్క దర్శనం చేసుకోండి. అదేవిధంగా రూమ్ కోసం మీరు CROP దగ్గర ఇంత రిజిస్ట్రేషన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు SMS రావడానికి సుమారుగా తిరుమల కొండపైన CROP దగ్గర మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు SMS రావడానికి సుమారుగా ఒక 3 అవర్స్ పైనే సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయం అంతా కూడా వేస్ట్ చేయకుండా మనకి CROP పక్కనే యాత్రి సదన్ ఉంటుందండి. సుమారుగా CROP దగ్గర నుండి ఒక 50 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుంది. మీకు తెలియకపోతే అడగండి, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు ఆల్రెడీ రూమ్ కోసం అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి మీరు యాత్రి సదన్ దగ్గర ఉచితంగా లాకర్ అయితే తీసుకోకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి మీకు లాకర్ అయితే అవసరం లేదు. అయినా సరే మీరు యాత్రి సదన్ దగ్గరికి వెళ్ళి రెడీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా బాత్రూంలో వాష్రూమ్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా మీకు అక్కడ సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఎవరికైనా మొక్కుబళ్ళు ఉన్నా కూడా మీరు తలనీళ్ళను సమర్పించుకోవడానికి కూడా కేసరి కంచాలు కూడా యాత్రి సదన్ దగ్గరే ఉంటుంది. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా మీకు యాత్రి సదన్ బయట పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హాట్ వాటర్ కావాలనుకున్నా కూడా హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు యాత్రి సదన్ దగ్గర అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు SMS రావడానికి సుమారుగా ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది. కాబట్టి ఆ టైం అంతా కూడా వృధాగా పోకుండా మీరు రెడీ అవ్వండి. ఈ లోపల మీకు SMS అయితే రావడం జరుగుతుంది. SMS వచ్చిన తర్వాత మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి ఆ తర్వాత రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సింగిల్గా వెళ్ళినా లేకపోతే రూమ్ దొరకకపోయినా సరే మీరు యాత్రి సదన్ దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రీగా లాకర్ అయితే తీసుకోవచ్చండి. లాకర్ తీసుకోవడానికి కూడా మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే బస్సులో వస్తారో మీరు దిగేటువంటి బస్ స్టాండ్ 2 అండి. ఒకటి బాలాజీ బస్ స్టాండ్, 2 రాంబకీచే బస్ స్టాండ్. బాలాజీ బస్ స్టాండ్లో దిగితే బాలాజీ బస్ స్టాండ్కి ఆనుకుని ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం అండి. అక్కడ ఉచితంగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ కూడా లాకర్ అయితే తీసుకుని మీరు శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఎక్కడ లాకర్ తీసుకున్నా సరే మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు అన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా స్వామివారికి సేవలు తరించండి. అదేవిధంగా
తిరుమల కొండపైన స్వామివారికి అన్నప్రసాదం అన్నది ఎక్కడ పెడతారు అనేటువంటి విషయానికి వస్తే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి, దాని పక్కన అంటే రైట్ సైడు మనకి స్వామివారి యొక్క పుష్కరిణి ఉంటుంది, అంటే కోనేరు ఉంటుంది. కోనేరు పక్కనే ఒక సైడ్ మనకి వరాహస్వామి టెంపుల్ అయితే మరొక సైడు శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం అండి. అక్కడ ప్రతిరోజు కూడా మనకి ఉదయం 8 గంటల నుండి మనకి ఉదయం 10:30 వరకు కూడా స్వామివారి యొక్క టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 10:30 దగ్గర నుండి మనకి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం కంటిన్యూగా పెట్టడం జరుగుతుందండి. దాని తర్వాత 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా బ్రేక్ అండి, అంటే 1 గంట బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అన్నది వచ్చినటువంటి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా దేవస్థానం వారు మనకి భోజనం అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. మీరు ఒకవేళ టోకెన్ తీసుకుంటే మీకు దర్శనం అయితే ఆ రోజు ఉండదండి, తర్వాత రోజు అయితే మీకు స్వామివారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు స్వామివారి యొక్క దర్శనానికి ఎంత టైం పడుతుందని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. సాధారణంగా టైం అంటే మనకి రోజుకు ఒకలా ఉంటుందండి. మనకి ఏంటంటే శనివారం ఆదివారం అయితే మనకి ఇంచుమించుగా 24 గంటల పైనే స్వామివారి యొక్క దర్శనానికి అయితే పడుతుంది. మనకి సాధారణంగా క్రౌడ్ తక్కువ ఉంటే స్వామివారికి దర్శనం అయితే కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తివారికి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.